నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఓ ఫైనాన్స్ కంపెనీ వ్యవహారం కలకలం రేపుతుంది. దొత్తలూరు మండలం తుర్కపల్లికి చెందిన సుభాషిణి అనే మహిళ తన ఇంటి అవసరాల కోసం ఆత్మకూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి 10 లక్షల రుణం తీసుకున్నారు. కాలక్రమేణా ఆమె ఆ రుణాన్ని వడ్డీతో సహా పూర్తిగా చెల్లించినట్లు చెబుతున్నారు. చెల్లింపులు పూర్తి అయిన తర్వాత ఇంటికి సంబంధించిన అసలు పత్రాలు తిరిగి ఇవ్వాలని కంపెనీని కోరారు. అయితే పత్రాల కోసం పలుమార్లు ఆఫీస్కు వెళ్లినా సరైన స్పందన లభించలేదని బాధితురాలు వాపోయారు. ప్రస్తుతం ఆ డాక్యుమెంట్లు కనిపించడం లేదని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆరోపించారు. తన ఆస్తి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సుభాష్ని వెంటనే తన ఒరిజినల్ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా పత్రాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమె చెబుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కోరుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఫైనాన్స్ కంపెనీ ఎలా స్పందిస్తుందో, అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. దొత్తలూరు మండలము తురపల్లి గ్రామము. మట్ల సుభాషిణి నా పేరు. నేను ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో హౌస్ లోన్ తీసుకున్నాను 10 లక్షలు. 3 సంవత్సరాలు అయింది. అయితే 2 సంవత్సరాల నుంచి ఈఎంఐ కట్టాను. ఒక నెల కూడా డిలే కాకుండా మొత్తం కట్టాను. తర్వాత ప్రతి నెల కట్టలేనని చెప్పేసి అప్పు చేసి మరీ అమౌంట్ మొత్తం తెచ్చి క్లోజ్ చేశాను లోను. నవంబర్ 19వ తేదీ కట్టేశాను. అప్పటి నుంచి కాగితాలు లేవు మా దగ్గర, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయినాయి, మా బ్రాంచ్లో లేవు అని చెప్తున్నారు. బ్రాంచ్లో కాగితాలు లేకపోతే నాకు లోన్ ఎలా ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఆ కాగితాలు ఎక్కడ పోయినాయో మాకు తెలవదు. పోయినాయి 10-15 సార్లు తిప్పుకున్నారు. నాకు హెల్త్ బాగలేదు. ఈ మధ్య ఎన్నుముక సర్జరీ చేయించుకొని రోజు తిరగలేక నేను అవస్థ పడుతున్నాను. నాకు ఎట్లయినా కానీ న్యాయం చేయాలని నేను కోరుతున్నా సార్.